ఆరుగురు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు ఈసారి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిలో ఎవరు గెలుస్తారు, ఎవరు తండ్రి పేరును నిలబెడతారన్న ఆసక్తికర చర్చ సాగుతోంది రాజకీయ వర్గాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రులుగా పనిచేసిన నాయకుల తనయులు ఈసారి వేరువేరు పార్టీల నుంచి తలపడుతున్నారు. 3 ప్రధాన పార్టీల్లోనూ మాజీ ముఖ్యమంత్రుల కుమారులు పోటీ చేస్తున్నారు. వీరిలో కొందరు ఓటమి పాలైతే తండ్రి పేరును కూడా సార్థకం చేయలేకపోయినట్లే అవుతుంది. మరి గెలిచి తండ్రి పేరును నిలబెడతారా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయనకు ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటికే ఈయన ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా పనిచేసి హఠాన్మరణం చెందిన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టి ఏపీలో అధికారంలోకి వచ్చారు. ఆయన పులివెందుల నుంచి ఈసారి బరిలోకి దిగారు. విజయం సునాయాసమే. మెజార్టీ ఎంత అన్నది మాత్రం ఇప్పుడు వైఎస్ జగన్ విషయంలో చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను విభజిత ఏపీలోను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఈయన మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నారా లోకేష్ తాత ఎన్టీ రామారావు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా మరోసారి ఇక్కడే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈసారి కూడా నారా లోకేష్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. అయితే ఎడ్జ్లో అయినా బయటపడే అవకాశం ఉందని టీడీపీ నేతలు ఈసారి ధీమాగా ఉన్నప్పటికీ ఫలితాలు వెలువడేంత వరకు సస్పెన్స్ తప్పేట్లు లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నెల రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్రావు కుమారుడైన నాదెండ్ల మనోహర్ గతంలో ఉమ్మడి ఏపీ శాసనసభకు స్పీకర్ గా వ్యవహరించారు. మృదు స్వభావిగా పేరుంది. ఈయన తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా వైసీపీ అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడడంతో తన గెలుపుపై నాదెండ్ల మనోహర్ ధీమాగా ఉన్నారు. కానీ రిటర్నింగ్ అధికారి నుంచి పత్రాన్ని అందుకునేంత వరకు అనుమానమేనని చెప్పక తప్పదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి బాలకృష్ణ సినీ హీరోగా అందరికీ సుపరిచితమే. ఈయన హిందూపూర్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 2014-19 ఎన్నికల్లో వరుసగా గెలిచిన బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం కోసం తహతహలాడుతున్నారు. హిందూపురం నియోజకవర్గం పార్టీకే కాకుండా నందమూరి కుటుంబానికి కూడా కంచుకోట కావడంతో ఈయన గెలుపుపై అనుమానం పెద్దగా ఎవరికీ లేదు. అయితే గతంలో కన్నా ఈసారి మాత్రం పోటీని ఎదుర్కొంటున్నారని మాత్రం చెప్పాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఈయన గతంలో కర్నూలు ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆయన టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి డోన్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. డోన్లో ఈసారి బలమైన ప్రత్యర్థితో తలపడుతుండటంతో గెలుపంత సులువు కాదంటున్నారు. సొంత పార్టీ నుంచి ఆయనకు మద్దతు లభించడం కష్టమనంటున్న నేపథ్యంలో ఆయన గెలుపు చివరి వరకు సస్పెన్స్ అని చెప్పాలి. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గతంలో తల్లి నేదురుమల్లి రాజ్యలక్ష్మి మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరారు. వెంకటగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈయన గెలుపు కూడా అంత సులువు కాదు. అక్కడ టీడీపీ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. అయితే నేదురుమల్లి కుటుంబంపై ఉన్న సానుభూతితో పాటు వైసీపీ ఓటు బ్యాంకుతో తన గెలుపు నల్లేరు మీద నడకేనన్న ధీమాలో రామ్ కుమార్ రెడ్డి ఉన్నారు. కానీ ప్రత్యర్థిని కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. వైఎస్ షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఈమె ఈసారి బరిలోకి దిగారు. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీని పెట్టి అక్కడ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. కడప పార్లమెంట్ కు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.
గెలుపు అనేది కష్టమేనని చెప్తున్నారు. తన తండ్రి ఆశయాలతో పాటు తన కుటుంబ నేపథ్యం తనను పార్లమెంటు సభ్యురాలుగా ఎంపిక చేస్తున్న ఆశతో షర్మిల ఉన్నారు. ఇలా 6 మాజీ ముఖ్యమంత్రుల కుమారులు, కుమార్తె ఈ ఎన్నికల్లో తమ రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకుంటున్నారు. జూన్ 4న ఈ మాజీ సీఎం పుత్రరత్నాల పరిస్థితి ఏంటో బయటపడనుంది.